కమ్యూనిస్టు పార్టీ 100వ వార్షికోత్సవం డిసెంబర్ 26వ తేదీన సత్తెనపల్లి పట్టణంలో ఘనంగా నిర్వహించాలని సిపిఐ నాయకులు పిలుపునిచ్చారు. సిపిఐ సత్తెనపల్లి నియోజకవర్గ కార్యకర్తల సమావేశం పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో సిపిఐ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి సిపిఐ సత్తెనపల్లి పట్టణ కార్యదర్శి వల్లెం లక్ష్మి చెన్నకేశవరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి ఏ మారుతి వరప్రసాద్, సహాయ కార్యదర్శి హుస్సేన్లు ఇచ్చేశారు. ఈ సందర్భంగా మారుతి వరప్రసాద్ మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలు పోరాట చరిత్రను, స్వాతంత్ర పోరాటంలో భారత కమ్యూనిస్టు పార్టీ పాత్ర, స్వాతంత్ర అనంతరము భూ పోరాటాలు చేసి పేద బడుగు బలహీన వర్గాలకు ఇళ్ల స్థలాలు పంపిణీకి కృషి చేస్తుందన్నారు. పోరాటాలు చేసి సాధించే హక్కుల్ని సాధించి పెట్టింది ఈ ఎర్ర జెండా భారత కమ్యూనిస్టు ఉద్యమం ఏఐటియుసి ఆధ్వర్యంలో. అందువల్ల ఇవన్నీ కూడా ఏఐకేఎస్ పేరుతో రైతాంగాన్ని ఏర్పాటు చేసి, రైతు సంఘాలను ఏర్పాటు చేసి రైతుల కోసం, రైతుల హక్కుల కోసం పోరాడింది. చెంటు కుంటాలేని రైతాంగానికి లక్షలాది ఎకరాలు భూముల్ని పడావుగా పడి ఉన్నటువంటి బంజరు భూముల్ని పంచిపెట్టింది భారత కమ్యూనిస్ట్ పార్టీ. సెంటు లేని ఇల్లు లేనటువంటి నిరుపేదలకి ఇంటి స్థలాలు 5 సెంట్లు 10 సెంట్లు పంచినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఇవాటి వర్గాలు సెంటు 2 సెంట్లు ఇచ్చి ఆనందపడతా ఉన్నాయి. కానీ మన వినుకొండ నియోజకవర్గంలో ఇప్పటికీ 20,000 మందికి ఇళ్ల స్థలాలు 2 సెంట్ల పైన 5 సెంట్ల దాకా పంచిన చరిత్ర భారత కమ్యూనిస్ట్. 2 సెంట్ల పైన 5 సెంట్ల దాకా వినుకొండలో 20,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి చరిత్ర, ఒక అజాత నగరం ఇచ్చినటువంటి చరిత్ర మన పార్టీ. సంపూర్ణ స్వాతంత్రం అప్పటిదాకా మహాత్మా గాంధీ కూడా ప్రకటిస్తే ఇది ఎక్కడ బ్రిటిష్ వాళ్ళు ఇలా ఎర్రగొట్టి సాగుపడతారో, ఇది ఎక్కడ హింస ప్రేరేపిస్తుందో అనేటువంటి ఉద్దేశంతో హింసని నేను చేయనని అన్నాడు. ఆయన కూడా హింసను చేయనన్నాడు. కానీ ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్తువుల్ని వాడకుండా ఉండటం, దీని మీద ఆయనకు కూడా తప్పల. కానీ దాన్ని మళ్ళీ ఆయన ఉపసంహరించుకున్నాడు ఆ ఉద్యమాలన్నీ. అందువల్ల కమ్యూనిస్టుల ఉద్యమం, యువ కమ్యూనిస్టుల పోరాటాల ఫలితాలు, వేలాది మంది త్యాగాల ఫలితమే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. సంపూర్ణ స్వాతంత్రాన్ని మొట్టమొదటిసారిగా ప్రకటించిన సిపిఐ ఈ దేశంలో గర్వించదగినటువంటి పోరాటాలని ఈ దేశంలో చేసింది. అటువంటి నేపథ్యంలో కూర్చొని మాట్లాడుతున్నారు. అయితే బ్రెజ్నెవ్ తోటి ఇందిరాగాంధీ మాట్లాడింది, ఇంకా అవన్నీ మనం లోతుకు పోకూడదు. మాట్లాడిన నేపథ్యంలో మనకు తెలియదు, మనం మాత్రం ఇందిరాగాంధీని సపోర్ట్ చేయకుండా దేశం అల్లకల్లోలమే పరిస్థితుంది, ఆమెకు సపోర్ట్ చేయాలి, ఆమె మీరు చెప్పినటువంటి ఏదైతే సూత్రాలు ఉన్నాయో అవన్నీ అమలు చేస్తానంటున్నామే, మీరు దయచేసి ఆమె సపోర్ట్ చేయమని పైనుంచి ఆదేశాలు వచ్చినాయని మనం ఆ విధంగా ఎమర్జెన్సీ సపోర్ట్ చేసేటువంటి దుస్థితి వచ్చింది. నేను ఒకసారి మన ఈడ్పుగడ్డ నాగేశ్వరరావు గారిని అడిగాను, ఏంటంటే 71, 72 ఆ ఎన్నికల దగ్గర నుంచి మనం తగ్గిపోయాము ఎందుకని నన్ను అడిగితే ఆయన చెప్పాడు, ఎమర్జెన్సీని ఆమోదించి ఎమర్జెన్సీని సపోర్ట్ చేసి ఇందిరాగాంధీకి పంచసూత్రాలు 20 సూత్రాల పథకాలని నడిపించే విధంగా మనం ఆ సూత్రాలను పట్టుకొని ఏలాడి ప్రచారం చేసిన ఫలితంగా భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ దెబ్బతిన్నది. ఇది జరిగిన యథార్థం అని ఆయన చూటుకుంటుంది. ఎందుకంటే మనం చేసిన తప్పులు మనం చెప్పుకుంటే పోతుంది. ఆ విధంగా తప్పు చేసిన నేపథ్యంలో ఇప్పుడు మన పార్టీ దెబ్బతిన్నది. ఇవన్నీ మనం చెంపలేసుకున్నాయే, మనం తప్పులు చెప్పుకున్నాయండి అని నేనేం కొత్తగా చెప్పట్లేదు. ఈ నేపథ్యంలో అప్పుడు ఉన్నటువంటి ఇందిరాగాంధీ ఈ విధంగా చేసినటువంటి నేపథ్యం ఇది ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు చర్చలోకి నేను ఎందుకు వచ్చానో అర్థం కాలేదు. పార్టీ విధంగా వాళ్ళకి నమ్మబలికే విధంగా మనం ఉండాలి. ఎప్పుడో ఒకసారి టీడీపీతో, ఒకసారి వైసీపీతో, లేకపోతే ఒకసారి కాంగ్రెస్తో మనం ఉంటాం కాదు. వామపక్షాలన్నీ కలిసి ఒక వేదిక మీదకి రావాలి అనేటువంటి ఉద్దేశంలో మనం ఇవాళ మన పార్టీ ముందుకు సాగుతూ ఉంది, ఇతర వామపక్ష పార్టీలు కలుపుకొని. ఈ నేపథ్యంలో ఈ 100 సంవత్సరాల వేడుకల్ని ఖమ్మంలో జరిగేటువంటి జనవరి 18న జరిగేటటువంటి ఆఖరి ఘట్టం పెద్ద ఎత్తున 5 లక్షల మందితోటి అక్కడ పెద్ద ప్రదర్శన బహిరంగ సభ జరిపి 1,00,000 మందితోటి
మన జనసేవ దళ కవాతు కార్యకర్తలతో కవాతు నిర్వహించడం ద్వారా ఈ దేశంలో ఒక బ్రహ్మాండమైన బహిరంగ సభ నిర్వహించాలని మన పార్టీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మనం అందరం కూడా డిసెంబర్ 26వ తేదీలోపు ఈ వార్షికోత్సవాల్ని జెండా ఆవిష్కరణ ఘనంగా నిర్వహించుకోవడం ద్వారా జనవరి 18వ తేదీ నాటికి ప్రతి నియోజకవర్గం నుండి ఒక బస్సు జనాన్ని చక్కటి సమీకరించి ఖమ్మం పోయే విధంగా ఏర్పాటు చేసుకోవాలని మీ అందరినీ కోరుతూ ఏదైతే ఇప్పుడు మన సభ్యత్వాలు ఉన్నాయో ఈ ఏడన్నా పక్కాగా మన సభ్యత్వాలన్నీ వసూలు చేసి ప్రతి ఒక్క సభ్యుడు నేనంటుంది దయచేసి ఒక సభ్యుడు అందరినీ కాదు